పశువులు ఎక్కడెక్కడ ఉండాలో తెలుసుకుందాం. ఇంట్లో చీపురు ఎలా ఉండాలి, ఎక్కడ పెట్టాలి, కష్టపడ్డ ఫలితం దక్కకపోవడానికి కారణం ఏంటి, బీరువా ఎక్కడ ఉండాలి, గడియారం ఎక్కడ ఉండాలి, అద్దం ఎక్కడ ఉండాలి, ఉదయం లేవగానే పశువులు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ స్థానాల్లో ఉండాలి. పశువులు ఎక్కడ ఉంటాయి, పల్లెల్లో ఉంటాయి. సిటీస్లో అయితే ఫామ్ హౌస్లో ఉంటాయి, కాకుంటే అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రము ఉంటాయి. పశువులు ఫామ్ హౌస్లో ఎక్కడెక్కడ ఉండాలో తెలుసుకుందాం. ఉత్తర వాయువ్యంలో ఉత్తరం గోడను అంటకుండా, ఫామ్ హౌస్లో ఉండేటువంటి మెయిన్ ఇంటి గోడను అంటకుండా మధ్యలో పెట్టుకొని పశువులను, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, మురాజాతి పశువులు కావచ్చు. నెంబర్ 2, అటు కాకపోతే, వీలు కాకపోతే పశ్చిమ వాయువ్యంలోనే అటు ఉత్తరం గోడకి, ఇటు నైరుతి గోడకు కానీ, ఇటు తూర్పులో ఉండేటువంటి ఫామ్ హౌస్ గోడకు లేకుండా మధ్యస్థంగా చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. పల్లెల్లో రైతులు పశ్చిమ వాయువ్యం కానీ ఉత్తర వాయువ్యం కానీ షెడ్ వేసుకొని పశువుల కోసం వేసుకున్న తర్వాత అక్కడ వచ్చేటువంటి వ్యర్థం అంటే పేడ, ఆ గడ్డి అవంతా తీసుకొని అదే ఆవరణంలో నైరుతిలో ఉంటే నైరుతిలో వేసుకోవాలి. ఒకవేళ నైరుతిలో అలాంటి స్థలం లేకపోతే వీరికి ఎక్కడైతే ఈశాన్యం తప్ప మిగతా ఎక్కడైనా కూడా వీళ్ళు పశువుల పేడను వేసుకొని దానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. అలాగే గోశాలకు సంబంధించినటువంటి వస్తే, గోశాలలో పశువుల షెడ్యూల్ ఏం చేయాల్సి వస్తుందంటే, ఉత్తరంలో కొద్ది ఖాళీ స్థలం వదిలిన తర్వాత దక్షిణం వరకు పడమర వైపున, అలాగే పడమర నుంచి తూర్పు వైపు దక్షిణంలో వరకు షెడ్లు ఎల్ షేప్లో వేసుకొని ఆ వచ్చే వ్యర్థాన్ని వాళ్ళు దక్షిణంలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ ఎక్కడైనా వేసుకొని నిలువ ఉంచి హైటు వెయిట్ వచ్చేట్టుగా చేసుకోవడం వల్ల గోశాలకు చాలా మంచి జరుగుతుందండి. అలాగే డైరీ ఫార్మ్స్కి అయితే అది కొంచెం చిన్న స్థలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిగా పడమర నుంచి తూర్పు వైపు షెడ్ వేసుకొని డైరీ ఫామ్లో వచ్చేటువంటి వాటర్ వచ్చేసి ఉత్తరంలో కానీ తూర్పులో కానీ గుంత తీసుకొని వాడుకునేట్టుగా ఉండండి. నీళ్ళు కదా అని చెప్పి తూర్పు ఈశాన్యంలో మాత్రం దయచేసి వాటి కోసము పెట్టద్దండి. అటు ఉత్తరంలో కానీ ఇటు తూర్పులో కానీ ఆ వాటర్ అంతా క్లీన్ చేసుకునేది పోయేట్టుగా పెట్టుకోండి. ఆ పేడ వచ్చేసి పడమరలో కానీ నైరుతిలో కానీ దక్షిణం కానీ ఉండేట్టుగా మీరు చేసుకోవడము. అలాగే మీరు వేసేసుకునే షెడ్యూల్లో కూడా టువర్డ్స్ నార్త్ వైపు కానీ ఈస్ట్ వైపు కానీ కాసింత ఖాళీ స్థలం పెట్టుకొని మీరు ఆ షెడ్యూను వేసుకొని, అలాగే నీటి వాటం కూడా ఉత్తరం వైపు కానీ అటు తూర్పు వైపు కానీ లేదంటే రెండు వైపులకు కూడా మీరు పెట్టుకోవడం మంచిది. అలాగే పశువుల మేతకు మాత్రం కటర్స్ అవన్నీ ఆగ్నేయంలో పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా వెయిట్ కలిగిన దానికి సంబంధించిన రిలేటెడ్గా ట్రాక్టర్ సామాన్లు కానీ ఉంటే పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ పెట్టుకోండి. ఈ కటర్స్ ఇవన్నీ గడ్డి కోత, మోపు యంత్రాలు ఇవన్నీ ఆగ్నేయంలో పెట్టుకోవడం మంచిది. కొద్ది ప్రాంతం వరకు వాయువ్యంలో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈశాన్యంలో మాత్రము ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ మీకు స్థల ప్రభావం ఉంటే ఆ స్థలంలో ఈశాన్యంలో కూడా వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకోవచ్చు అంటే పడమర, నైరుతి, దక్షిణం, ఆగ్నేయం ఇవన్నీ ఫిలప్ అయిన తరువాత నార్త్ ఈస్ట్ కార్నర్కి వచ్చే కొద్దీ ఏ రోజు తెచ్చిన మేత అక్కడ వేసుకొని కటింగ్ చేసుకొని మళ్ళీ ఏ స్థానానికి వెళ్ళినా ఆ స్థానం వేసుకునేట్టుగా ఉంటే కూడా ఆ డైరీ ఫార్మ్స్కు ఈశాన్యంలో కూడా వాడుకోవచ్చు. ఇలా వాస్తు ప్రకారంగా పశువుల్ని ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచితే మనకు చాలా మంచిది. ఉదయం మనం నిద్ర లేవగానే ఎటు చూడాలనేది ఒక సంశయం ఉంటుంది అందరికీ. ఆ సంశయానికి సమాధానం ఏంటంటే, మనం లేస్తూనే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ వేయడం చాలా మంచిది. ఉత్తరాన్ని చూడడం వల్ల కుబేర స్థానం అంటే ధనం సంబంధించినటువంటి స్థానాన్ని చూడడం వల్ల ఒక శుభం, ఒక పాజిటివ్ వైపు. అలాగే తూర్పు వైపు చూడడం వల్ల ఇంద్రస్థానం, రాజ్యాధికారం. మనము ఇటు చూసినా అటు చూసినా కూడా, అటు చూస్తే ధనలాభము, ఇటు చూస్తే రాజ్యాధికారం అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్స్తో మనం లేయడం వల్ల మనకు మంచి కార్యక్రమాల వైపు మన ప్రయాణం ఉంటుంది. అందుకే మనము ఇంట్లో అనగా మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో ముఖము ఉత్తరం వైపుగా ఉండేట్టుగా బీరోను పెడుతూ ఓపెనింగ్ చేసినప్పుడు ఉత్తరం వైపు ఓపెనింగ్ ఉండేట్టుగా పెట్టుకోవాలి. కుబేర స్థానం అని చెప్పి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉత్తరంలో తీసుకెళ్లి బీరోను పెడతారు. అది చాలా తప్పండి. బీరో ఉండాల్సింది నైరుతిలో, ఓపెనింగ్ మాత్రము కుబేర స్థానం అయినటువంటి ఉత్తరం వైపున ఓపెనింగ్ ఉండాలి. అలా ఉండడం మంచిది. కొత్తగా కట్టేవాళ్ళు ఇంట్లో ఉత్తరం వైపున బీరువా పెట్టుకునేట్టుగా నిర్మించుకోవడం చాలా
మంచిదండి. ఎందుకంటే చాలా ఇళ్లలో చూసినప్పుడు ఏమవుతుంటే ఉత్తరం వైపు కాకుండా తూర్పు వైపు పెట్టాల్సి వస్తుంది. తూర్పు వైపు పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు, చెడు ఏం కాదండి. ఇటు ఉత్తరం వైపు పెడితే 95 పైన, తూర్పు వైపు పెడితే 85 నుంచి 90 మార్క్స్ మాత్రమే ఉంటాయండి. అంతే, చిన్న తేడానే. కాకుండా అదేదో ఉత్తరం వైపు పెట్టుకునేట్టుగా మనం తయారు చేసుకోవడం చాలా మంచిదండి. కాబట్టి మనం లేవగానే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చూడడం అనేది చాలా మంచిది. ప్రతిరోజు మన ఇంటిని శుభ్రం చేసేటువంటి చీపురును ఎక్కడ పెట్టాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దానికి కారణము, చీపురును చిమ్మిన తర్వాత ఆ చీపురును తూర్పు ఈశాన్యంలో కాకుండా పశ్చిమంలో కానీ దక్షిణంలో కానీ పెట్టగలగాలి మనము. అలాగే ఆ చీపురును చాలా మంది ఏం చేస్తుంటారంటే, చీపురు చిమ్మిన తర్వాత తూర్పు ఈశాన్యంలో హ్యాండిల్ కింద పెట్టి పైన చీపుర్లు చెట్టుగా పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదండి. చీపురును హ్యాండిల్ పైకి వచ్చి చీపురు పుల్లలు కిందకు ఉండేట్టుగా పెట్టాలి. ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడానికి కారణం ఏంటంటే, పడమరలో తూర్పు కన్నా ఖాళీ స్థలం ఎక్కువ ఉండడము, తూర్పులో తక్కువ ఉండడం, అలాగే దక్షిణంలో ఎక్కువ ఉండి ఉత్తరంలో తక్కువ ఉండడం కూడా ఇలాంటి ఫలితాలు వస్తుంటాయి. అలాగే స్థలం అయితే తూర్పులో వదిలినా కూడా సన్షేడ్ కానీ మళ్ళీ బిల్డింగ్ ముందుకు తీసుకొని వచ్చి కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వదలడం. అదే పడమరలో ఏం చేస్తారు, ఇంటి పారుకి పైన ఇల్లు కట్టేస్తారు. సో అక్కడ ఖాళీ స్థలము కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి స్థలం అయితే తక్కువగా ఉంటుంది, కాకుంటే పైనుంచి కిందికి వర్షం పడినా ఎండ పడినా ఉండే ఖాళీ స్థలం ఎక్కువైపోతుంది. ఇది ఎవరు గమనించరు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ కార్యదక్షతగా ఉండే వాళ్ళందరూ కూడా అదృష్టానికి రాలేకపోవడానికి, ఎంత కష్టపడిన ఫలితం రాలేకపోవడానికి కారణము ఇది ముఖ్యం. అలాగే దక్షిణంలో ఖాళీ స్థలము తక్కువే ఉంటుంది, 3 అడుగులే. కానీ ఉత్తరంలో 6 అడుగులు వదులుతారు. కానీ ఈ ఇంటిని దాదాపు 4 అడుగులు ముందుకు కారిడార్ తీసుకొస్తారు. 2 అడుగులే కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి పైనుంచి వర్షానికి ఎండకు పడేటువంటి స్థలం తక్కువ ఉంటుంది. అదే దక్షిణానికి వెళ్తే ఇంటికి పారు కట్టడం వల్ల అక్కడ ఖాళీ స్థలం ఎక్కువ అవుతుంది. కానీ కింద చూస్తేమో 6 అడుగులు ఉంటుంది, ఈడే 3 అడుగులు ఉంటుంది. మనకు మానసికంగానేమో ఇది 6 అడుగులు ఉంటుంది అనుకుంటాము, ఇక్కడ 3 అడుగులు ఉంది అనుకుంటాం. కానీ ఇది తప్పండి. ఈ తప్పును తెలుసుకొని కరెక్ట్గా వాస్తును అనుగుణంగా మీరు మార్చుకోగలిగితే మీరు కూడా కార్యదక్షతగా, ఏ పనులు కూడా జాగ్రత్తగా, బాగా అదృష్టవంతులుగా మారేటందుకు ఇలాంటి కారణాలు ఉన్నాయి. మీరు ఇంట్లో వాస్తును సరి చేసుకుంటే మీరు కూడా సరైన దారిలోనే ఉంటారు. చాలా మంది చెప్తుంటారు, బీరువా ఇలా పెడితే కోట్లు వస్తాయని, అద్దం అలా పెడితే కలిసి వస్తుందని, గోడ గడియారం అక్కడెక్కడో ఉంటే మీ జీవితమే మారిపోతుందని అంటూ ఉంటారు. అవేవి నిజం కాదండి. బెడ్రూమ్లో నైరుతిలో, బీరువా బెడ్రూమ్లో నైరుతిలో ఉండాలి. కోట్లు రావు, కానీ మీ డబ్బు మీ ఇంట్లో జాగ్రత్తగా అయితే ఉంటుంది. అద్దం ఫలానా చోటు ఉంటే డబ్బులు వస్తాయని కానీ, అద్దం ఫలానా చోటు ఉంటే డబ్బులు పోతాయని కానీ నిజం కాదండి. అద్దం అనేది మనకు ఉపయోగకరంగా ఉండేదానికి మాత్రమే. ఆ అద్దము రూమ్లో పశ్చిమ వాయువానికి కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ కొంచెం అటు ఇటు ఎక్కడున్నా కూడా మంచిదండి. ఇప్పుడు గడియారాన్ని విషయానికి వస్తే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మన పనులు సకాలంలో సరైన టైంలో అయ్యేదానికి ఆ ప్రాంతాల్లో ఉండడం వల్ల మనకు మంచిది. అంతేగాని గడియారం ఒక చోటు ఉంటే కోట్లు వస్తాయని, కోట్లు పోతాయని ఏం లేదు. అదంతా నమ్మాల్సిన అవసరం లేదండి.